వెల్కమ్ బ్యాక్. బంగారు తెలంగాణ లక్ష్యంగా ప్రభుత్వం పట్టుదలతో ముందుకు సాగుతుందన్నారు ఎంపీ కవిత. 2 ఏళ్ల ప్రభుత్వ పాలనలో ఎంతో అభివృద్ధి సాధించానన్నారు ఆమె. సెటిల్మెంట్లు, వివాదాల జోలికి వెళ్లే ఎమ్మెల్యేలపై చర్యలు తప్పవంటున్న కవితతో మా కరెస్పాండెంట్ షారీ స్పెషల్ ఇంటర్వ్యూ. ఎన్నో ఆశలు, ఎన్నో ఆశయాలు, మరెన్నో ఆకాంక్షలు, వీటన్నిటి మధ్య ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం 2 ఏళ్లు పూర్తి చేసుకుంది. 3వ వసంతంలోకి అడుగుడుతున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆశయాలకు, ఆకాంక్షలకు అనుగుణంగా కేసీఆర్ పాలన కొనసాగుతుందా? ఇంకా ఏ అంశాలు ప్రజల మనసులో నాటుకుపోయాయి? ఇలాంటి అంశాలన్నింటిని మాట్లాడడానికి ఎంపీ కవిత మనతో ఉన్నారు. అడుగుదాం. కవిత గారు చెప్పండి, 2 ఏళ్ల తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనేది ప్రజల ఆకాంక్షలు, ఎన్నో ఆశయాల మధ్య ఏర్పడింది. ఆ ఆశయాలు, ఆకాంక్షల్ని కేసీఆర్ ప్రభుత్వం 2 ఏళ్లలో నెరవేర్చింది అనుకుంటున్నారు? డెఫినెట్గా నెరవేర్చామండి. ముందుగా ఎన్టీవీ తరఫున, ఎన్టీవీ ద్వారా మా తెలంగాణ ప్రజలందరికీ కూడా 2 సంవత్సరాలు మనం పూర్తి చేసుకున్నందుకు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈ 2 ఏళ్లలో నాకు తెలిసి 60 ఏళ్లలో తెలంగాణకు జరిగినటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా మేము టేకప్ చేయగలిగినాము. కానీ కొత్త ప్రభుత్వం, కొత్త పాలన, తక్కువ అధికారులు, చాలా ఇబ్బందులు, 60 ఏళ్ళు వారసత్వంగా వచ్చినటువంటి నెగిటివ్ అంశాలు, వీటన్నిటి మధ్యలో కూడా మనం పరిపాలన కోసం ప్రయత్నం చేస్తున్నాం. బాగానే సాగింది, ఇంకా పెద్ద ఎత్తున సాగాలి, ఇంకా చాలా రిఫార్మ్స్ కూడా ముందుకు రావాలి, సంస్కరణలు కూడా రావాలి. అవన్నీ కూడా రాబోయే కాలంలో మీరు చూస్తారు. అంటే ప్రధానంగా గడిచిన 2 ఏళ్లలో చూస్తే మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, ఈ రెండు అంశాల చుట్టే తెలంగాణ ప్రభుత్వం కావచ్చు ప్రాధాన్యత ఇచ్చినటువంటి పరిస్థితి. ఎందుకంటే నిజానికి కూడా ఈ 2 తెలంగాణ ప్రజలకు సంబంధించినటువంటి కీలక అంశాలు. మిగిలిన అంశాలను పెద్దగా పట్టించుకోలేదు అనే ఒక విమర్శ ఉంది. తప్పండి అది. ఎందుకంటే మిషన్ భగీరథ డెఫినెట్గా మీరు అన్నట్టు చాలా అవసరం మనకి. ఇవాళ ఉండేటటువంటి వాటర్ పరిస్థితి కావచ్చు, ఇంటింటికి తాగునీరు ఉండాల్సింది, ప్రపంచవ్యాప్తంగా ఉండే మంచి స్టాండర్డ్స్లో కూడా అది చాలా అవసరం. రెండవది మిషన్ కాకతీయ, మనం కొట్లాడిందే నీళ్ళ కోసం. ఆ సాగునీరుని పట్టుకోకపోతే ఎట్లా? ఒక పక్క మిషన్ కాకతీయ ద్వారా పురాతనమైనటువంటి చెరువుల సంరక్షణ, ఇంకో పక్కన మేము చేస్తున్నటువంటి సాగునీటి ప్రాజెక్టులను మీరు మర్చిపోయారు. ఇంకో పక్కన వేల కోట్ల రూపాయలు పెట్టి రైతులకు గోడౌన్లు కట్టిస్తున్న విషయాలు మర్చిపోయారు. ఇంకో పక్కన ఎరువులు టైంకి వచ్చే విధంగా, విత్తనాలు టైంకి వచ్చే విధంగా చేసినటువంటి విషయాలు మర్చిపోయారు. బీడీ కార్మికుల సంక్షేమ రంగంలో 5,000 కోట్లు ఖర్చు పెడుతున్నటువంటి ప్రభుత్వం నాకు తెలిసి దేశంలో మేము ఒక్క ప్రభుత్వం. కానీ రీసెంట్గా కొన్ని పరిణామాలు చూస్తే ఎమ్మెల్యేలు సెటిల్మెంట్లకు సంబంధించినటువంటి వ్యవహారాలు చిక్కుకోవడం, మరికొంతమంది వాళ్ళ భార్యలు కూడా వేధిస్తున్నటువంటి హెచ్ఆర్సీ కంప్లీట్ వెళ్ళేదాకా వెళ్ళింది. అంటే కేసీఆర్ పూర్తిగా పరిపాలన మీద దృష్టి పెట్టాడు కాబట్టి పార్టీలో ఏం జరుగుతుందో కొంత గ్యాప్ ఏర్పడుతుంది. దాన్ని ఫిలప్ చేయడానికి ఏమైనా కసరత్తు చేసే ఆలోచన ఉందా? ఇట్లాంటి ఎమ్మెల్యేల మీద ఎట్లాంటి చర్యలు ఉండవు? అంటే మీరు చూసారండి, కేసీఆర్ గారు ఎప్పుడైనా ఎన్నికల ముందైనా లేకపోతే కార్యకర్తలకు సంబంధించి అయినా డెఫినెట్గా ఒక కమిటీని వేసుకుంటారు. మా పార్టీలో ఉండేటటువంటి సీనియర్ నాయకులు అందరూ కూడా అందుబాటులో ఉంటారు. కేకే గారి దగ్గర నుండి మొదలు పెడితే మన నాయన నరసింహారెడ్డి గారు, ఈటెల రాజేంద్రన్ అందరూ కూడా అందుబాటులో ఉంటారు. సో కార్యకర్తలకు ఏమి ఇబ్బంది వచ్చినా కూడా అందరి దగ్గరికి కూడా వస్తూ ఉంటారు, మా అందరి దగ్గరికి కూడా వస్తుంటారు. మీరు అన్నట్టుగా ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి అంశాల పట్ల కూడా పార్టీ డెఫినెట్గా సీరియస్గా తీసుకుంటుంది. ఎందుకంటే అల్టిమేట్గా ఎమ్మెల్యే పదవి అనేది బాధ్యత, ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సినటువంటి బాధ్యత. కాబట్టి డిప్యూటీ సీఎంనే స్పేర్ చేయలేదు కేసీఆర్ గారు. ఎమ్మెల్యేలు కానీ మమ్మల్ని కానీ స్పేర్ సచ్చినా చేయరు. కాబట్టి మేము వాళ్ళ దగ్గర పట్టుకొని పనిచేస్తాం, మా ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా పనిచేసే విధంగా చేస్తాం. కార్పొరేటర్లకు కూడా శిక్షణ ఇచ్చారు ఈ మధ్య, ఎలా చేయాలి, ప్రజలకు ఎలా అందుబాటులో ఉండాలి. కానీ 15 నిమిషాలు హైదరాబాద్లో వీచినటువంటి గాలి వల్ల కూలినటువంటి చెట్లు కావచ్చు, ఇట్లాంటి ఎక్కడ ఏ కార్పొరేటర్ కూడా కనిపించినటువంటి పరిస్థితి లేదు. అయితే డిప్యూటీ మేయర్ లేదంటే మేయర్ మాత్రమే కనిపించారు. ఇప్పటివరకు అధికార యంత్రాంగం కూడా ఇప్పటివరకు ఎక్కడ కూలినటువంటి చెట్లను కూడా తొలగించే పని లేదు. అంటే అడ్మినిస్ట్రేషన్ మీద ఆ గ్రిప్ ఎప్పటివరకు వస్తుంది? అంటే ఒక్కటండి, 60 సంవత్సరాలు మీరు అంటే మాటికి అదే చెప్తున్నా అని అనుకోకపోయినా వాస్తవం చెప్తున్నా నేను. ఇన్నేళ్ళు నెగ్లెక్ట్ చేశారు. ఎక్కడికక్కడ నాలాలు కబ్జా చేసేసారు, ఎక్కడికక్కడ చెట్లను నరికేశారు. ఉన్న చెట్లు ఏవో మిగిలిపోయి పాతబడిపోయి వాడు చచ్చిబడిపోయి వాడికి నీళ్ళు పోసేటోడు లేనటువంటి పరిస్థితిలో ఉన్న చెట్లు. కాబట్టి అదొక గాలి రాగానే చూడడానికి పెద్దగా ఉన్నాయి, టపమని పడిపోతున్నాయి. ఇవన్నీ కూడా 2 ఏళ్లలో మేము క్రియేట్ చేసిన ప్రాబ్లమ్స్ కాదు. మేము చేసింది ఏంది, ఇంత ప్రాబ్లమ్స్ ఉన్నాయి మనకు, కాబట్టి ఇవి సాల్వ్ చేసుకోవాలని మా కార్పొరేటర్లకు కూడా శిక్షణ ఇచ్చాం. మీరు అన్నట్టు కార్పొరేటర్లు మాత్రం ఎక్కడికక్కడ రెస్పాన్సిబిలిటీ చూపించకపోతే డెఫినెట్గా వాళ్ళ మీద మేము చర్యలు తీసుకుంటాం. ఇంకా పార్టీ పరంగా వాళ్ళు ఎట్లా ముందుకెళ్లాలో వాళ్ళకు చెప్తాం. ఎందుకంటే చాలా మంది కొత్తగా గెలిచినటువంటి కార్పొరేటర్లు, అందరికి కూడా ఏం చేయాలో కూడా అర్థమై ఉండకపోవచ్చు. మీరు అన్నట్టుగా పరిపాలనా వ్యవస్థ సరిగా లేదు, ఆఫీసర్స్ రెస్పాండ్ అవ్వలేదంటే కూడా డెఫినెట్గా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామండి. ఎందుకంటే మాది ఫస్ట్ గవర్నమెంట్, ఆఫీసర్ దగ్గర ఫైల్ లేట్ అయితే వాళ్ళకి ఫైన్ వేసేటటువంటి గవర్నమెంట్ మా గవర్నమెంట్. కాబట్టి స్పేర్ చేసే అవకాశం లేదు. మా దృష్టికి రాకపోవడం ఒకటే అయి ఉంటుంది. డెఫినెట్గా హైదరాబాద్లో మీరు మీడియా నుండి మీరైనా తీసుకురండి, ప్రజలు కూడా సోషల్ మీడియాలో వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు, చెప్పినా మాత్రం ఇమీడియట్గా రెస్పాండ్ అవుతుంది. ప్రధానంగా రాజకీయ అంశాలకు వస్తే 2 ఏళ్లలో కేటీఆర్కి విపరీతమైనటువంటి ప్రాధాన్యత పెరిగిపోయింది. కేసీఆర్ తర్వాత కేటీఆరే లాస్ట్ 2018 వరకు
కేటీఆర్ని ముందుండి పార్టీ నడిపిస్తారు, కేసీఆర్ కేంద్ర రాజకీయాల్లోకి పోతారంట. ఆ పరిస్థితులు ఏమైనా కనబడుతున్నాయా మీకు దగ్గర చూస్తుంటారు? మీరు భలే స్టోరీస్ చెప్తారండి. అసలు అటువంటి ఆలోచన పార్టీలో ఏం లేదు. మా నాయకుడు, మా అధినాయకుడు కేసీఆర్ గారే. ఆయన ఇంకో 20 ఏళ్ళు హ్యాపీగా ఆరోగ్యంగా ఉంటారు. ఇంతమంది ప్రజల ఆశీర్వాదం ఉంది కాబట్టి ఏదైతే ప్రజలు 20 సాల్ సర్కార్ అంటున్నారో ఆ 20 సాల్ కూడా కేసీఆర్ గారే సీఎంగా ఉంటారు. సో మేమందరం కూడా ఆయనకు అసిస్టెంట్లుగా, అసిస్ట్ చేసే వాళ్ళుగా, ఆయనకు కుడిచేయిగా ఉండి పనిచేసే వాళ్ళమే తప్పితే ఆయన స్థానం తీసుకునేంత సీన్ మాకెవరికి ఇంకా లేదు. గడిచిన బడ్జెట్ నుంచి, కేంద్ర బడ్జెట్ నుంచి చూస్తే టీఆర్ఎస్ వాయిస్ కేంద్రం పట్ల కొంత సానుకూలంగా ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కవిత కేంద్ర మంత్రి ఎప్పుడవుతుంది? మీరు నా బడ్జెట్ స్పీచ్ చూడాలైతే నేను విమర్శించినంతగా కనీసం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా బీజేపీని విమర్శించలేదండి. అది నేను కాదు, బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళే అన్నారు. అంటే విమర్శ అనేది ప్రభుత్వం మీద కాకుండా పాలసీ మీద డెఫినెట్గా మేము విమర్శిస్తాము. అందులో మళ్ళీ తెలంగాణకు సంబంధించి పాజిటివ్ నిర్ణయాలు తీసుకోకపోవడంతో డెఫినెట్గా మనం చాలాసార్లు మా ప్రొటెస్ట్ని కూడా ఎక్స్ప్రెస్ చేసాం. సో కేంద్ర మంత్రి ఇప్పుడు అయ్యేంత అటువంటి ఆలోచన కానీ లేకపోతే అటువంటి ప్రయత్నం కానీ ఎప్పుడు జరగలేదు మా పార్టీ నుండి. మీడియా వాళ్ళే కావాలనుకున్నారు, ధన్యవాదాలు, నేను కేంద్ర మంత్రి కావాలనుకున్నందుకు. కానీ అటువంటి ఆలోచన లేదు. అటువంటి నిర్ణయాలు ఏమున్నా కేసీఆర్ గారే తీసుకుంటారు. మా దగ్గర ప్రధాన ప్రతిపక్షాల నుంచి ఒక ప్రధాన కామెంట్, కేసీఆర్ ఉద్యమంలో కూడా మాటలు గారడీ చేశాడు, అధికారంలోకి వచ్చాక కూడా అదే చేస్తున్నారు. ఐడిహెచ్ కాలనీలో డబుల్ బెడ్రూమ్ కట్టేసి రాష్ట్రమంతా కట్టేసిందని చెప్తున్నారు. ఇట్లాంటి మాటలే చెప్తున్నారు. ప్రాజెక్టులకు సంబంధించి అసెంబ్లీలో బొమ్మ చూపించాడు తప్ప ఏం జరగట్లేదు అని ఒక విమర్శ చేస్తుంది కాంగ్రెస్కి మీరు ఇచ్చే సమాధానం? వాళ్ళకి 10 ఏళ్ళు వాళ్ళు ఉండి ఏం చేశారన్నది ప్రజలకు తెలుసు. 2 ఏళ్లలో మేము ఏం చేస్తాం అన్నది ప్రజలకు తెలుసు. మేము ఏం చేస్తామన్నటువంటి నమ్మకంతో ప్రజలు ఓట్లేస్తున్నారు. మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గుర్తించాలి. మేము ఈ ఐడిహెచ్ కాలనీలో ఇల్లు కట్టి చూపించినామంటే నిజంగా ఎవరైనా 8 నెలల్లో ఇల్లు కట్టారు. కాంగ్రెస్ పార్టీ ఇన్ని 10 సంవత్సరాలు ఉంటే ఎంత పెద్ద స్కామ్ అయిందండి ఇండ్లది. అసలు మా పార్టీలో కనీసం చిన్న మచ్చన్న ఉన్నదా? మేము ఐడిహెచ్ కాలనీలో ఇల్లు కట్టినామంటే ప్రజలకు కాన్ఫిడెన్స్ కోసం కట్టినాం. అదే రూపంలో ఇప్పుడు ఇంకా మిగతా చోట్ల కూడా కడతాం. చాలా చోట్ల టెండర్ అయింది, చాలా చోట్ల పనులు జరుగుతున్నాయి, ఇంకా పెద్ద ఎత్తున జరుగుతుంది. కేసీఆర్ గారు ఇచ్చినటువంటి ప్రెజెంటేషన్కి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కనీసం నేను ప్రిపేర్డ్గా లేనని చెప్పారంటే అది ఎంత హాస్యాస్పదం అండి. ఎవరికైనా తెలుసు, చిన్న పిల్లలకు తెలిసి అలా తెలంగాణ నీటి అవసరాలు ఏంటి, ఇరిగేషన్ అవసరాలు ఏంటి. నేను కాదండి, 100 మంది చెప్తారు. మరి వెళ్ళి మైక్ పెడితే సడన్గా కృష్ణ నుంచి ఎన్ని నీళ్ళు రావాలి, గోదావరి నుంచి అన్ని వాళ్ళే చెప్తారు. కానీ కనీసం ఉద్యమంలో ఎప్పుడు వాళ్ళు పార్టిసిపేట్ చేయలేదు కాబట్టి వాళ్ళకి తెలియదు, మన బాధ తెలియదు. కాంగ్రెస్ వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఉద్యమంలో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది ఎన్ని నీళ్ళు కావాలి, ఎక్కడి నుంచి కావాలి, రీడిజైనింగ్ ఏంది, ఎందుకు అవసరం వాళ్ళకి తెలుస్తుంది. కానీ కాంగ్రెస్ వాళ్ళు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ఉద్యమంలో మాత్రం లేరు కాబట్టి వాళ్ళకి తెలియదు. కాబట్టి వాళ్ళకి ఒకటే మాట చెప్తాను, మిమ్మల్ని ప్రజలు ప్రతిపక్షంలో కూర్చోమని చెప్పారు, మీరు అట్లా కూర్చొని చూడండి. మిగతా 3 ఏళ్లలో ఎంత ప్రోగ్రెస్ ఉంటుందో మీరే చూస్తారు. అంటే కొత్తగా వచ్చే ఎమ్మెల్యేల చేరిక కావచ్చు, నాయకుల చేరిక వల్ల నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది, దాంతో అడ్జస్ట్ చేయొచ్చు అనుకున్నారు. కానీ ఇప్పుడు చూస్తే నియోజకవర్గాల పునర్విభజన జరిగేట్లేదు. పాత నాయకులు కావచ్చు, కొత్త నాయకులను ఎట్లా సర్ది చేయబోతుంది పార్టీ? డోంట్ వరీ అండి, కేసీఆర్ గారికి చాలా మంచి స్ట్రాటజీస్ ఉంటాయి. తప్పకుండా అందరు నాయకులకు మంచి పదవులు ఇచ్చే విధంగా, అందరినీ అకామిడేట్ చేసే విధంగా మేము ప్రయత్నం చేస్తాం. నియోజకవర్గాల పునర్విభజన మీద మేము ఎప్పుడు నమ్మకం పెట్టుకోలేదండి. అది పక్క రాష్ట్రం పరిస్థితి, మీరు దాన్ని చూసి మాకు చెప్తున్నట్టున్నారు. అటువంటి ఆలోచనలు ఏం లేవు. అది కేంద్ర ప్రభుత్వం ఆ బిల్లు పాస్ చేస్తే డెఫినెట్గా మన దగ్గర కూడా ఇంకా చాలా మందికి అవకాశాలు వస్తాయి. కేంద్ర ప్రభుత్వం బిల్లు పాస్ చేయకపోతే మేము ఇంకెక్కడ ఎవరెవరిని ఆల్టర్నేట్గా అరేంజ్ చేసుకోగలుగుతామో చేసుకుంటాం. పొరుగు రాష్ట్రం అన్నారు కాబట్టి పొరుగు రాష్ట్రంతో ఎప్పుడు సన్నిహిత సంబంధాలు ఉంటాయి, అదే కొనసాగిస్తుంది. అది టీఆర్ఎస్ పంత, తెలంగాణ ప్రభుత్వ పంత అని చెప్పారు. రీసెంట్గా జరిగినటువంటి సమావేశంలో కేసీఆర్ మరోసారి హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి. గతంలో సార్ చెప్పినట్టే ఆ మాటకి 2 రాష్ట్రాల మధ్య కావచ్చు, పొరుగు రాష్ట్రాల మధ్య ఆ సన్నిహిత సంబంధాలు కొనసాగే అవకాశాలు కనపడుతున్నాయి. వాటర్ జలయుద్ధం ఒకటి, అటు ఆంధ్రప్రదేశ్లో అధికార పక్షం ప్రతిపక్షం 2 ఒకటైనటువంటి నేపథ్యంలో అది సాధ్యమేనా? అంటే మా వైపు నుండి తప్పెక్కడుంది మీరు చెప్పండి. మేము పాలమూరులో మాకు హక్కుభుక్తంగా రావాల్సినటువంటి నీళ్ళలో ప్రాజెక్ట్ డిజైన్ చేసుకున్నాం. మా తప్పేముంది అది? దానికి అవతల రాష్ట్రం వాళ్ళు ఇద్దరు మీరు అన్నట్టు ప్రధాన ప్రతిపక్షం పాలకపక్షం అన్నీ ఒకటై తెలంగాణ మీద దాడి పెడితే మా తప్పు ఎట్లా అవుతుంది? మేము మా పని చేసుకున్నాం, వాళ్ళు పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు. ఆ విషయం అక్కడ ప్రజలు గమనిస్తున్నారు, ఇక్కడ ప్రజలు గమనిస్తున్నారు. దీనికి ఒకటే సొల్యూషన్ ఏంటంటే, ఇన్ కేసు ఆంధ్ర ప్రభుత్వానికి మనం కట్టే ప్రాజెక్టుల మీద అభ్యంతరం ఉంటే మంచిగా ఇద్దరు ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకోవచ్చు, వారి వైపు నుంచి అన్న ఇనిషియేటివ్ ఉండొచ్చు. కానీ అటువంటి ఇనిషియేషన్ లేకుండా కేవలం రాజకీయ పరంగా జగన్ గారేమో దీక్ష చేస్తున్నారు, దానికి నేను ఎక్కడ వెనకబడిపోతానని బాబు గారు ఇంకొక మాట చెప్తా ఉన్నారు, మళ్ళీ ఈయన ఇంకోటి చెప్తా ఉన్నారు. సో అట్లా వాళ్ళు ఏదో ఫుట్బాల్ ఆడుకుంటున్నారు మన పాలమూరు అంశంతో తప్పితే పాలమూరు వల్ల ఆంధ్ర ప్రాంత ప్రజలకు నష్టమే లేదు. మనకు హక్కుభుక్తంగా రావాల్సిన నీళ్ళతోనే మనం ప్రాజెక్టులు కట్టుకున్నాం. ఇదే ఒరవడు అక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలు పాటిస్తే కనుక వాళ్ళ ప్రజలే నష్టపోతారు. అది వాళ్ళు ఆలోచన చేసుకోవాలి. 2 ఏళ్ళు పూర్తి చేసింది, 3వ సంవత్సరంలోకి టీఆర్ఎస్ ప్రభుత్వం అడుగుతుంది. ప్రజలకు ఏం చెప్పబోతున్నారు, ఏం అప్పీల్ చేయబోతున్నారు?
ఒకటే అండి, ఈ 2 సంవత్సరాల్లో మనం ఇన్ని 60 సంవత్సరాలు కన్నటువంటి కళలన్నింటినీ కూడా సాకారం చేసుకునే విధంగా పనిచేస్తూ ఉన్నాం. దానిలో ముందుకెళ్తా ఉన్నాం. ఇక ముందు కూడా అదే పరిస్థితి ఉంటుంది. కొత్తగా ఇంకా ప్రజలకు వచ్చే అవసరాలు కానీ, మారుతున్నటువంటి టెక్నాలజీ కానీ, మారేటటువంటి జీవన ప్రమాణాలు కానీ, వీటన్నిటిని కూడా మనము పరిగణలోకి తీసుకొని మంచి పథకాలతోని ప్రజలకు హెల్ప్ అయ్యే విధంగా పనిచేస్తుంది. డెడికేటెడ్గా, సిన్సియర్గా, కరప్షన్ లేకుండా 24 గంటలు మీకోసం పనిచేసేటటువంటి కేసీఆర్ ప్రభుత్వానికి ఎట్లా అయితే మద్దతు ఇచ్చారో ఇక ముందు కూడా మద్దతు ఇవ్వండి. థ్యాంక్ యూ. ఆఖరిగా చెప్పండి, 5 సంవత్సరాల పరిపాలనలో ఇప్పటికి 2 నెలలు పూర్తయి, ఇంకా 2 నెలలు, లాస్ట్ ఇయర్ ఎలక్షన్ ఇయర్ కాబట్టి కేసీఆర్ చెప్పినటువంటి మిషన్ భగీరథ కావచ్చు, ప్రాజెక్టులు కావచ్చు, 1 కోటి ఎకరాలు మాగాణిగా మారాలనే దానికి ఈ 2 నెలల్లో పూర్తయ్యండి. మనము తాగునీటి గురించి ప్రామిస్ చేస్తామండి. వచ్చే 5 ఏళ్లలో ఇంటింటికి నీళ్ళు ఇస్తామని చెప్పి. సాగునీటిది కేసీఆర్ గారు ఎప్పుడు చెప్తూ వచ్చారు, 5 to 7 years పడతాయి ప్రాజెక్ట్స్ అన్నీ అని. మ్యాక్సిమం స్పీడప్ చేసి ఫినిష్ చేసే ప్రయత్నంలో చేస్తున్నాం. ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు గారు కూడా చాలా నిజంగా ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్ళి నిద్రపోయే పని చేస్తూ ఉన్నారు. కాబట్టి కొన్ని ప్రాజెక్ట్స్ అయితే 3 years లోపలే ఫినిష్ అవుతాయని వారు చెప్తా ఉన్నారు. అనుకున్నట్టు వారు చెప్పినట్టు అయితే మాత్రం 5 years లోపల చాలా ప్రాజెక్ట్స్ అయిపోతాయి. లేదంటే కొంత డిలే అయినా 5 to 7 yearsలో అవుతాయి. తాగునీరు మాత్రం మా ప్రామిస్, 5 ఏళ్ల లోపల ఇంటింటికి నీళ్ళు ఇస్తాం. అందులో ఎటువంటి అనుమానం లేదు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకే కేసీఆర్ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి ఎంపీ కవిత చెప్తున్నారు. 3వ ఏటలో కూడా ప్రజా సంక్షేమం కోసమే కేసీఆర్ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి కవిత చెప్తుంది. కెమెరామెన్ వీరాంజనేయులతో చారి, ఎన్టీవీ, హైదరాబాద్.